నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు పిల్లలు వాళ్ళ మాట అస్సలు వినరు అని చెప్పి. మరి పిల్లలు పేరెంట్స్ మాట ఎందుకు వినరు? మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి, మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఉండాలి అంటే ఏం చేయాలి? పేరెంటింగ్ ఎలా ఉండాలి? ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లతా గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. పెద్ద కంప్లైంట్ ఇది పేరెంట్స్ నుంచి. మా పిల్లలు అసలు మా మాటే వినరు. ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా లేకపోతే వేరే బంధువుల ఇంటికి వెళ్తే పరువు తీసేస్తారు, అల్లరి చేస్తూ ఉంటారు అని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మరి పేరెంటల్ టీచింగ్ కూడా ఎలా ఉండాలి? వాళ్ళకి ఎలా చెప్తే వింటారు పిల్లలు? ఓకే, ఈ మధ్యకాలంలో ఎవరి నుంచి విన్నా కూడా పేరెంట్స్ ఇదేమంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలు మాట వినట్లేదు అని అంటున్నారు. వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు కంపేర్ చేస్తూ ఉంటారు. కంపేర్ చేస్తున్నారు కానీ అసలు పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు అందరూ? అరే నన్ను టీవీ కట్టే అంటే వెంటనే కట్టేయాలి, నన్ను చదువుకు అంటే వెంటనే బుక్స్ తీసి చదువుకోవాలి, ఫోన్ ఆఫ్ చేసి అంటే వెంటనే ఆఫ్ చేసేస్తే అబ్బా మా పిల్లలు ఎంత బాగా వింటున్నారో అని అనుకుంటారు చాలా మంది. అలా పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఏంటి, మాకు ఏ టెన్షన్స్ లేవని వాళ్ళు అనుకుంటారు. ఏ పిల్లలైతే పేరెంట్స్ టీవీ కట్టమని అమ్మా ఒక 10 minutes అమ్మా ఒక 15 minutes ఆగు, లేదంటే ఫోన్ వెంటనే అమ్మా 5 minutes ఆగే కట్టేస్తాను, లేదంటే ఏదైనా ఆర్గ్యూ చేస్తున్నా క్వశ్చనింగ్ చేస్తుంటే పిల్లలకి పేరెంట్స్కి అక్కడ కోపం వస్తుందేమో. అవును. సో అప్పుడు ఏంటి, ఎందుకు అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు పేరెంట్స్ మాట పిల్లలు వినట్లేదు. ఎందుకు చేంజ్ వచ్చింది అంటే సిస్టమ్స్ చేంజ్ అయినాయి. అప్పట్లో మన పేరెంటింగ్కి ఇప్పటికి వచ్చేసరికి ఏంటి, అప్పట్లో 5 o'clock లెగాలంటే టక్ మన లేచి, ఇప్పుడు అమ్మ స్కూల్ 8 అయినా సరే 7కి లెగని వాళ్ళు కూడా ఉన్నారు. 7:30కి లెగసి విత్ ఇన్ half an hour రెడీ అయిపోతున్నారు. వాళ్ళని లేపి కొట్టి ఏదో ఒకటి చేస్తే గానీ అప్పటికి బద్ధకంగా లేస్తున్నారు. సో అక్కడ లెగట్లే. సో అంటే అప్పటికి ఇప్పటికి మరి ఏం చేంజ్ వచ్చింది అని అదొకటి. నెక్స్ట్ పేరెంట్స్ కూడా మరి అప్పుడు మన పేరెంట్స్ ఎలాగా చెప్పేవారు 5 కంటే టక్కమని ఏం మాట్లాడుకుంటే లేసి, ఇప్పుడు లెగమంటే లెగస్తున్నారా అంటే పేరెంట్స్ కూడా చెప్పడం మన పోలే రాత్రి లేట్గా అయ్యింది కదా కొంచెం సేపు పడుకొని ఇంకా టైం ఉంది కదా అని పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా కరెక్ట్గా చెప్తున్నారంటే పేరెంట్స్ కూడా కరెక్ట్గా రైట్ థింగ్స్ చెప్పడం మానేశారు రియాలిటీకి వస్తే. సో ఆ రైట్ థింగ్స్ చెప్పడం మానేసరికి అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అది పక్కన పెట్టే మన హిస్టరీ ఆఫ్ పేరెంటింగ్ వెళ్తే అంటే పేరెంట్స్కి వెళ్తే అప్పుడు పేరెంటింగ్ ఎలా ఉన్నది మీరు చెప్పండి. అప్పుడు పేరెంటింగ్ ఎలా ఉందంటే చెప్పింది వినేవాళ్ళం మంచిగా. ఎలా ఉందంటే అడిగింది కొనివ్వరు అప్పట్లో. అడ్జస్ట్మెంట్స్ ఉండేవి, నిదానంగా చెప్పేవాళ్ళు. ఇలా ఉంది మన సిచ్యువేషన్, ఇలా ఉందని చెప్తూ వచ్చేవాళ్ళు పేరెంట్స్. ఆ టైంలో ఏంటి పేరెంట్స్ ఏం చెప్తే మాట్లాడకుండా చేసుకునేది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అది సక్సెస్ఫుల్ పేరెంటింగ్ అంటే నిజంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ పేరెంటింగ్ కాదు. ఎందుకు అంటే ఆ టైంలో మన ఒపీనియన్స్ కానీ ఇష్టం లేకపోయినా బలవంతం మీద అప్పుడు చేసేవారు. అరే నాకు ఇష్టపడట్లేదన్నా కూడా వాళ్ళు ఆ మాట కూడా చెప్పలేకపోయారు. సో అదేంటి పిల్లలకి కష్టమైన నష్టమైన చేసి ఆ పేరెంటింగ్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఏమైందంటే అదే పేరెంటింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ మాట పిల్లలు కాదు, పిల్లల మాట పేరెంట్స్ వినడం వచ్చేది. ఈ చేంజెస్ వచ్చినాయి. ఇది పక్కన పెట్టి ఈ చేంజెస్ మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కానీ మన పేరెంటింగ్లో మన ఇంట్లో టీవీస్ కానీ మన ఇంట్లో ఐటమ్స్ అన్ని ఎలా ఉండి ఇప్పుడు ఐటమ్స్ ఎలా ఉంది, ఆ చేంజింగ్ మటుకు ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీ పడుతున్నాం. దానికి ఎవరో ఒక్క మాట మాట్లాడు. కానీ ఈ చేంజ్ వచ్చేసరికి యాక్సెప్ట్ చేయట్లేదు. పోనీ వీళ్ళు చేయడం రాంగ్. ఏ పిల్లలైతే మాట విని కామ్గా వెళ్తున్నారో ఆ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, అబ్బా మాకు ఏ టెన్షన్ లేదు. ఏ పిల్లలైతే వాళ్ళ ఒపీనియన్స్ ఐడియాస్ థాట్స్ చెప్తున్నారో ఆ పేరెంటింగ్ నచ్చట్లేదు. కానీ ఈ పిల్లలు ఎవరైతే మాట్లాడకుండా కామ్గా చేసుకుని వెళ్తున్నారో చూస్తే, ఎవరైతే వాళ్ళ ఐడియాస్ ఒపీనియన్ షేర్ చేస్తున్నారంటే పోనీ అది షేర్ చేయడం తప్ప అంటే మీరే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ 2 types ఆఫ్ కిడ్స్ ఉంటారు, ఫాలోవరు, లీడర్షిప్ స్కిల్స్. ఏ పిల్లలైతే ఫాలోవర్ అంటే పేరెంట్స్ చెప్పుకుని వెళ్తూ ఉంటారో వాళ్ళకంటూ ఓన్ ఐడియాస్ ఉండవు, థాట్స్ ఉండవు. వాళ్ళు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఓన్గా ఏం డెసిషన్స్ తీసుకోలేరు, డిపెండ్ అవుతూ ఉంటారు. ఇంకా డిపెండెంట్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్ ఏం చెప్తా చేస్తారు. ఏ పిల్లలైతే వాళ్ళ ఒపీనియన్స్ ఐడియాస్ షేర్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఐడియాస్ ఓన్ థాట్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ థాట్స్ ఉండడంతో వాళ్ళు సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. వీళ్ళు డిపెండెంట్ అయిపోయారు.
సో డిపెండెంట్ కిడ్స్కి ఇండిపెండెంట్ కిడ్స్కి ఆ డిఫరెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు చెప్పండి, మీకు అనిపిస్తుందా మీ పిల్లలు మాట వినట్లేదని మీరు అనుకుంటున్నారు? మరి ఆ జనరేషన్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ పేరెంటింగ్ అంటే నిజంగా ఎవరు షేర్ చేయలేరు. మనము మన పేరెంట్స్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే కొన్ని ఫ్యామిలీస్ సక్సెస్ అయినాయి, కానీ కొంతమంది చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఓన్ ఒపీనియన్స్ కానీ ఐడియాస్ కానీ షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఏంటి, వాళ్ళకి నచ్చిన లైఫ్లో హ్యాపీగా వెళ్తున్నారు. ఓకే. సో ఆ డిఫరెన్స్ అనేది, మరి పిల్లలు మాట వినట్లేదు అంటారు. ఓకే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రతిసారి మాట వినట్లేదా చెప్పండి? అలా అంటే అన్ని టైంలో మాట వినట్లేదు కదా, కొన్ని సిచ్యువేషన్స్లో వింటున్నారు, కొన్ని సిచ్యువేషన్స్లో వినట్లేదు. ఫోన్స్ విషయంలో, టీవీ విషయంలో ఎక్కువసేపు ఆడుకోవడం కానీ, లేకపోతే చదువు కాకుండా వేరే అవిగేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు అనేది కంప్లైంట్. ఎగ్జాక్ట్లీ. చదువుకోవట్లేదని అంటున్నారు కదా, ఈ అవిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. పిల్లలకి మోస్ట్లీ ఏంటంటే, పిల్లలు ఎవరికైనా ఆడుకోవాలని ఎక్కువ అనిపిస్తుంది, కానీ నేను ఆడుకోవద్దని చెప్పాను. ఆడుకుంటూ చదువుకుంటూ మిగతా స్కిల్స్ కూడా బిల్డ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ పిల్లలు ఆడుకునే టైంలో పేరెంట్స్ చదువుకో అంటే వాళ్ళు ఏ టైంలో వింటున్నారో చూసుకుని, రోజంతలో కొన్ని టైమ్స్లో పిల్లలు వింటారు. ఆ టైంలో పిల్లలకి మనం చెప్పాలి, ఇలా మంచి చెడు చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు మంచిగా ఆడుకుంటూ ఉన్నప్పుడు చదువుకో వెళ్ళి బుక్స్ అనేసరికి వాళ్ళు వినరు. అంటే మనమైనా సరే మనం కూడా ప్రతిసారి మాట వింటామంటే, ఒక్కొక్కసారి మనకి కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా ఏదైనా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మాట చిరాకు పడిపోతూ ఉంటాం. కానీ మనం కూల్గా ఉన్నప్పుడు ఎలాంటి వర్క్ అయినా చేసేస్తాం. ఇన్ ద సేమ్ వే మరి పిల్లలు కూడా చూస్తే, వాళ్ళు ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి టైంలో వాళ్ళు వింటున్నారో చూసి ఆ టైంలో పిల్లలకి చెప్తే పిల్లలు కూడా వినడం మొదలు పెడతారు. ఓకే. అంటే ఎట్లా అంటే వాళ్ళ మూడ్ని బట్టి మనం వెళ్ళాలి అంటారా? వాళ్ళ మూడు అని నేను చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి ఏంటంటే, వాళ్ళు ఒపీనియన్స్ ఐడియాస్ షేర్ చేసేటప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఆర్గ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా మంచిదానికి ఆర్గ్యూ చేస్తే, మంచిదానికే మాట్లాడుతుంటే మనం వినొచ్చు. కానీ చెడు దానికంటే మటుకు అప్పుడు మనం ఖండించాలి. ఓకే. అది పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో కూడా పేరెంట్గా చూడాలి. పిల్లలు మనం రీసెర్చ్ చేస్తుంటారు, 2 రకాల రీసెర్చెస్ ఉంటాయి. మంచి చేయడానికి, చెడు చేయడం. మంచి రీసెర్చ్ అంటే ఏదైనా నాలెడ్జ్ కానీ వాళ్ళు ఏమైనా నేర్చుకోవాలంటే. ఇంకో రీసెర్చ్ ఎలా ఉంటుందంటే, నేను సిగరెట్ కాల్చాక ఆ సిగరెట్ ఇంట్లో తెలియకుండా ఉండడానికి రీసెర్చ్ చేస్తారు, ఏ నోట్లో ఏం వేసుకుంటే మంచిదని, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది రీసెర్చ్. కానీ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో చూడాలి. అలాగే పిల్లలు ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, ఏ ఫ్రెండ్స్ అయితే అచీవర్స్ ఫ్రెండ్స్ ఉంటారో, అంటే క్లాస్లో మంచి ఫ్రెండ్స్, మంచి సర్కిల్తో వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా అది ఉంటుంది, బిల్డ్ చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు చూసినా చదువుకునే టైంలో రోజు స్కూల్కి ఎందుకు రా, ఈరోజు డుమ్మా కొడదాం అనేసరికి వీళ్ళ మైండ్లో కూడా వస్తుంది. సో ప్రతిదీ పిల్లలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ సర్కిల్ ఏంటి అని. ఎందుకంటే ఆ సర్కిల్ బట్టి కదా వీళ్ళు కూడా మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. సో ఎక్కడ ఏంటనేది మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, చాలా మంచి పాయింట్స్ చెప్పారండి. థ్యాంక్ యూ మ్యామ్.